వాస్తు సంబంధించి మరిన్ని విశేషాలు తెలుసుకోవడానికి, మీ ఇంటి ప్లానింగ్ మరియు వాస్తు సమస్యలు తెలుసుకోవడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇందరికీ అభయం బులిచ్చు చేయి కందువగు శ్రీ గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీవాస్తు ప్రేక్షకులకి నమస్కారం. ఇవాళ మనం మా కొత్త ఆల్రెడీ ఇబ్బంది ఉన్న ఇల్లు గురించి చెప్తున్నాము. అట్లాగే ఇంతకుముందు వీడియోలో ఏదైనా మీరు నూతనంగా తీసుకోవాలనుకునే గృహాల గురించి కూడా మనం చెప్పడం జరిగింది. అదేవిధంగా లేదా కన్స్ట్రక్షన్ చేసుకున్నట్టు మొదలుపెట్టిన దగ్గర నుంచి మనం ఫాలో అయ్యేది కూడా మనం చెప్పడం జరిగింది. సో అదేవిధంగా ఇప్పుడు అంటే సిటీ ప్రాంతంలో కాస్త అవుటర్ అంటే బిఎన్ రెడ్డి ఈ ప్రాంతంలో కొద్దిగా మెయిన్ రోడ్కి దగ్గరలో ఎవరైనా తీసుకోవాలనుకునే వాళ్ళు, ఇది ఇంజాపూర్ కమాన్ నుంచి మనకి బిఎన్ రెడ్డి దాటిన తర్వాత ఇంజాపూర్ ఏరియా ఉంటుంది. ఆ ఇంజాపూర్ కమాన్ నుంచి ఒక 800 మీటర్స్లో ఉంటుంది ఇది. సో ఇది వెస్ట్ ఫేసింగ్ హౌస్. సో ఈ వెస్ట్ ఫేసింగ్ హౌస్ ఆల్మోస్ట్ 183 గజాలు ఉంది. సో ఇది ఆల్రెడీ గ్రౌండ్ ఫ్లోర్ అనేది నిర్మాణం అయిపోయింది. సో చాలా ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ కాదు, ఫస్ట్ ఫ్లోర్ కూడా కొత్తగా మన ఫస్ట్ ఫ్లోర్ కూడా దీంట్లో వేయడం జరుగుతుంది. అంటే పైన పిల్లర్స్ అన్నీ వేసేసి జస్ట్ రూమ్స్ అనేది కట్టుకోవాలి. కింద వచ్చేటప్పటికి మీరు ఇప్పుడు గమనిస్తే ఇది పెద్ద విశాలమైన హాలు, కిచెను, ఒక బెడ్రూము, అలానే ఇక్కడ ఇంకొక బెడ్రూము, అలానే ఇంకొక స్టడీ రూమ్ లాగా ఉంది. ఇది యాజ్ ఈజ్గా ఇలా ఉంచుకోవాలనుకుంటే ఇలా ఉంచుకోవచ్చు. పైన వచ్చేటప్పటికి మనకి పర్ఫెక్ట్గా 3 బెడ్రూమ్స్ వస్తాయి. అది కొద్దిగా కమర్షియల్గా కింద మనం ఏమైనా చేసుకోవాలి అనుకునే వాళ్ళకి చక్కగా ఇక్కడ ఏంటంటే 2 సింగిల్ బెడ్రూమ్స్ లాగా, అంటే ఒకటి కాస్త పెద్దగా వస్తుంది, ఒకటి కాస్త చిన్నగా వస్తుంది. అంటే మనం పైన చక్కగా ట్రిపుల్ బెడ్రూమ్ నిర్మాణం చేసుకోవాలనుకున్నప్పుడు కిందన దీన్ని ఒక సింగిల్ బెడ్రూమ్, అవతల ఒక సింగిల్ బెడ్రూమ్ చేసుకోవచ్చు. లేదు అలా కాదు, ఇది ఒక ఓన్లీ సింగిల్ రూమ్ ఇచ్చి ఇంతవరకు ఒక భాగంగా కూడా చేసుకునే అవకాశం ఉంది ఇక్కడ. అంటే కింద మీరు ఏ విధంగా కావాలన్నా ఆ విధంగా చేసుకునే అవకాశం ఉంది. అయితే ఇది కొద్దిగా ఈశాన్యం చూస్తుంది గృహం. అయితే వాస్తవపరంగా దానిలో అయితే ఇబ్బంది లేదు. ఒక 70 degrees చూస్తుంది. ఎందుకంటే మనం వచ్చినప్పుడు అది కూడా మనం క్లారిటీగా చెప్పాలి. 70 degrees చూస్తుంది, అంటే 20 degrees టిల్ట్ ఉంది. బట్ చూపు అనేది ఈశాన్యం చూస్తుంది, తూర్పు ఈశాన్యం చూస్తుంది. ఉత్తర ఈశాన్యం కానీ తూర్పు ఈశాన్యం చూస్తుంది. వాయువులో మెట్లు ఇవ్వడం జరిగింది. పార్కింగ్ ఒక 10 feet అనేది తీసుకున్నాడు. పైకి వెళ్ళేటప్పటికి ఏదైతే మనం ఆ పార్కింగ్ ఏరియా ఉంటుందో ఇప్పుడు మీరు గమనిస్తే వెస్ట్ పూర్తిగా ఇక్కడ వాయువులో మనకి చూస్తే ఇక్కడ పూర్తిగా వెస్ట్ ఫేసింగ్ ఇదంతా పార్కింగ్ అనేది ఇవ్వడం జరిగింది. సరే ఇది పెద్ద బిట్ వాస్తవం ఏంటంటే 183 yards అంటే చాలా పెద్దది. అంటే వెడల్పు అనేది ఎక్కువ ఉంది. ఇప్పుడు మీరు గమనిస్తే ఇక్కడ నుంచి చూస్తే వెడల్పు అనేది ఏంటంటే విత్ వచ్చేటప్పటికి మనకు 23 feet వస్తుంది. ఐ మీన్ ఈ వెడల్పు అనేది అంటే తూర్పు పడమర మనకి 23 feet ఉంటుంది. ఉత్తర దక్షిణ వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ మనకి 50 అడుగులు, అంటే గృహం ఒక్కటే మీకు 50 అడుగులు పైనే ఉంది. కాబట్టి ఎవరన్నా ఇప్పుడు ఏంటంటే పైన అనేది మనమే వాస్తవపరంగా దానికి ప్లానింగ్ అనేది చేస్తున్నాము. కానీ మనకి ఎవరన్నా ఇంట్రెస్టెడ్ ఉంది, మేము పైన ఇంకా నిర్మాణం గోడలు కూడా కాలేదు కాబట్టి మనమైతే వాస్తవపరంగా ప్లాన్ ఇస్తున్నాం. కానీ ఇది ఎవరన్నా తీసుకోవాలనే ఆలోచన ఉంది, దాన్ని నిర్మాణం చేసుకోవాలంటే చేస్తున్నారు. కాబట్టి మీ ఆలోచనలు కూడా ఏమన్నా మాకు ఈ విధంగా ఉంటే బాగుంటుందని ఎవరన్నా ఆలోచన చేసుకునే వాళ్ళు, తీసుకోవాలనుకునే వాళ్ళు మనకి ఇందులో డిస్క్రిప్షన్లో ఈ గృహానికి సంబంధించిన ఎవరైతే దీన్ని సేల్ చేస్తున్నారో ఆ యజమాని అంటే మీ బిల్డర్ అయినా వారి నెంబరు, వారి పేరు అనేది ఇవ్వడం జరుగుతుంది డిస్క్రిప్షన్లో. మీరు చూసి వారిని డైరెక్ట్గా సంప్రదించవచ్చు. మెల్లిగా ఈ 15 రోజుల తర్వాత ఈ గృహం అనేది మళ్ళీ అంటే కట్టడం అనేది ప్రారంభమవుతుంది. ఈలోపు ఎవరన్నా సంప్రదించే లేకపోతే కట్టేటప్పుడు కానీ మీకు ఏదైనా ఆలోచన ఉండి మనం ఇలా నిర్మాణం చేసుకుందాం అయితే ఏమన్నా అనుకునే వాళ్ళు కూడా సంప్రదించి నిర్మాణం చేసేటప్పుడు తీసుకోవాలనుకున్న వాళ్ళు కూడా సంప్రదించవచ్చు. మనం డిస్క్రిప్షన్లో వారి నెంబర్ అది ఇవ్వడం జరుగుతుంది. జై శ్రీమన్నారాయణ. వాస్తు సంబంధించి మరిన్ని విశేషాలు తెలుసుకోవడానికి, మీ ఇంటి ప్లానింగ్ మరియు వాస్తు సమస్యలు తెలుసుకోవడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి.